అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని ఎట్లా కాపాడుతున్నారు అంటే, ఓ రకంగా చెప్పాలంటే రేవంత్ తన పరువు తాను తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో చాలామంది భవనాలు ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద ఫాతిమా కాలేజ్ అని చెప్పి ఓఐసిడి కాలేజు సక్లం చెరువులో ఉంటుంది. ఆ సక్లం చెరువు దాదాపు 39 ఎకరాలు ఉంటే ఇప్పుడు నాకు తెలిసి 25 ఎకరాలో లేకపోతే 20 ఎకరాలు ఉన్నట్టున్నది. మొత్తం ఖతం చేసి పడేసిరు చెరువు అంతా. ఇప్పుడు హైకోర్టుకి కాంగ్రెస్ ప్రభుత్వం నుండి అధికారులు ఏం చెప్తున్నారంటే, ఫాతిమా కాలేజు ఎఫ్టీఎల్లో లేదట, ఫాతిమా కాలేజు బఫర్ జోన్లో కూడా లేదట. మరి ఆ కాలేజు చెరువులోకి ఎట్లా పోయిందో తెలియదు. మరి అదే కాలేజ్ జరిగిందా చెరువులకు? చిన్న నడుచుకుంటూ పోయిందా కాలేజ్ ఏమన్నా? హైకోర్టులో నిన్న ఇరిగేషన్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు హైకోర్టులో చెప్పారు, ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్లో లేదు, బఫర్ జోన్లో లేదు, ఫాతిమా కాలేజ్కి అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పి నేను హైకోర్టుకు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. హైకోర్టు సీరియస్ అయ్యారు. మరి ఫాతిమా కాలేజ్ ఎఫ్టీఎల్లో లేదంటారు, మరి మ్యాప్లో ఎఫ్టీఎల్లో ఉన్నట్టుంది కదా. మరి ఒకనొక టైంలో 39 ఎకరాలు ఉన్నటువంటి ఆ సకలం చెరువు ఇప్పుడు ఎందుకు తగ్గింది? మరి ఫాతిమా కాలేజు ఆ చెరువులో లేనప్పుడు మరి కాలేజ్ ఎందుకు కనబడుతుంది దాంట్లో? మరి అప్పుడు ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి గతంలో చెప్పారు కదా, ఇప్పుడు ఎఫ్టీఎల్లో ఎట్లా లేదు? అసలు ఆ ఫాతిమా కాలేజు చెరువులో ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. మరి ఆ చెరువు గురించి హైడ్రా ఏం చేసిరు? ఆ చెరువు గురించి హైడ్రా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు ఓన్లీ సకలం చెరువు మాత్రమే కదా, హైదరాబాద్లో చాలా చెరువులు కబ్జాలు పెట్టారు చాలామంది రకరకాల వ్యక్తులు, వ్యాపారవేత్తలు లేకపోతే రాజకీయ నాయకులు. హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల పరిధిలో మొత్తం ఇసుకలు ఒప్పించి, మొత్తం మట్టి ఒప్పించి ఆ చెరువుని ఖతం చేసిరు. చాలా చెరువులు, నాట్ ఓన్లీ సకలం చెరువు. కానీ ఎంత విచిత్రం అనిపించిందంటే, ఓఐసి కాలేజు ఫాతిమా కాలేజ్ అసలు లేనే లేదు చెరువులో అన్నప్పుడు నాకైతే విచిత్రం అనిపించింది. ఒకసారి వార్త అయితే చదువుదాం, ఆ తర్వాత పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. నా వెనకాల డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్లో మ్యాపే పెట్టిన, ఇదంతా పంచాయతీ ఎందుకే మ్యాపే పెడదాం, మ్యాప్లోనే జనాలకు చూపిద్దాం అనేటటువంటి ఆలోచనతోటి ఫాతిమా కాలేజ్ డీటెయిల్స్ మొత్తం కూడా మ్యాప్లో పట్టుకొచ్చిన, అవన్నీ పిన్ టు పిన్ నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. వార్త చదువుతా వినుర్రి. ఓవైసీ విద్యా సంస్థల భవనం ఎఫ్టీఎల్లో లేదట. ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజు ఎఫ్టీఎల్లో లేదట, బఫర్ జోన్లో లేదట. ఇక నెక్స్ట్, హైకోర్టుకు అందజేసిన నివేదికలో పేర్కొన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నచ్చిన వారి భవనాలు కూల్చకుండా వదిలేస్తారా అంటూ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం. హైకోర్టు చెప్పినట్ట, న్యాయమూర్తి చెప్పినారు. అంటే మీకు నచ్చితేనేమో మీరు భవనాలన్నీ కూలగొట్టరు, వదిలేస్తారు, నచ్చనటువంటి వాళ్ళ భవనాలు కూల్చేస్తారా? ఇది ఎక్కడ పద్ధతి అని చెప్పి న్యాయమూర్తి అడిగిండు, ప్రభుత్వాన్ని నిలదీసిండు, ప్రభుత్వం పైన అసహనం వ్యక్తం చేసిండు, అసంతృప్తితో నేను హైకోర్టు ఉన్నది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇక చూడాలి. ఇక మీకు నచ్చిన వారి భవనాలు కూల్చకుండా వదిలేస్తారా అంటూ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం. ఆ తర్వాత హైదరాబాద్ సకలం చెరువులో ఉన్న ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల భవనంపై హైకోర్టుకు నివేదిక అందజేసిన రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖ అధికారులట. నిన్న హైకోర్టుకు రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ అంటే రెవెన్యూ ఇరిగేషన్ శాఖలు, ఈ 2 అధికారులు హైకోర్టుకు నివేదిక పంపించారు. నివేదిక అందజేసారు. ఏమని తెలుసా? అసలు ఫాతిమా కాలేజు సకలం చెరువులో లేనే లేదు, ఆ కాలేజ్ ఏమో ఒడ్డుకున్నది, అది చెరువులో ఉందని చెప్తారు. ఆ మ్యాప్ కూడా ఫేక్ అట. మరి గూగుల్లో నీకు తెలియలేదా ఈ మ్యాప్ ఎట్లా పెడతాడు ఇట్లా? అంటే ఏం తెలియకుండానే మ్యాప్ వచ్చిందా? ఏం కావాలన్నా గూగుల్ మ్యాప్లో కొడితే మొత్తం వచ్చేస్తుంది. గంత కీలకమైనటువంటి అక్రిడేటెడ్ డాటా ఉంటుంది దాంట్లో. కానీ హైకోర్టునే నమ్మించేటటువంటి కార్యక్రమం చేశారు అధికారులు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి పక్షాన ఉన్నాడు? రేవంత్ రెడ్డి ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు? ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు, హైదరాబాద్లో ఉంటున్నటువంటి వాళ్ళు తెలుసో తెలియకో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఇల్లులు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెంట్ బిల్లు వస్తున్నాయి, వాటర్ బిల్లు వస్తున్నాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని కూల్చేసిండు. మరి పర్మిషన్ ఇచ్చినోడు పిచ్చోడా? రిజిస్ట్రేషన్ చేసినోడు పిచ్చోడా? కరెంట్ బిల్ ఇచ్చినోడు పిచ్చోడా? రేవంత్ ఆదివారం రోజు హాలిడే రోజు పోయి టకా హైడ్రా అధికారులను పెట్టి, జేసీబీలను పెట్టి నేలమట్టం చేసిండు ఇల్లులు. కొన్ని వందల వేల ఇండ్లు మొత్తం ఖతం చేసి పడేసిండు రేవంత్ రెడ్డి. మరికి ఫాతిమా కాలేజ్ జోలికి ఎందుకో పోతలేడు? దమ్ము లేదా రేవంత్ రెడ్డికి? ధైర్యం లేదా? భయం అవుతుందా? ఓవైసీ అంటే భయం అవుతుందా? భయం పుట్టుకొస్తుందా? వణుకు పుట్టుకొస్తుందా? లేకపోతే ఓవైసీ సపోర్ట్ చేస్తున్నా, సపోర్ట్ పోతుందేమో అనేటటువంటి భయంతో ఉన్నారా ఏంది? ఈ కాలేజ్ ఎఫ్టీఎల్లో లేదా? కళ్ళు కనబడతలేవా ప్రభుత్వానికి? కాకులు ఎత్తుకుపోయినాయా కళ్ళు ఏమన్నా? లేకపోతే కళ్ళద్దాలు కనబడని ఏమన్నా పెట్టిరా? కళ్ళు మూసుకోపోయినాయా? లేకపోతే
ఇది ఓవైసీ ఎడ్యుకేషన్ అని చెప్పి చాలా క్లియర్గా సకలం చెరువు మధ్యలో ఉన్నది. ఈ ఓవైసీ కాలేజ్ పక్కన ఒక గ్రౌండ్ తయారు చేసిరు, ఇసుక తయారు చేసిరు. ఇప్పుడు దీన్ని కూడా ఖతం చేయడానికి రెడీ అయ్యారు. ఇగో ఇది ఓవైసీ కాలేజ్, ఇది సకలం చెరువు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నారు హైకోర్టు కంటే, ఓవైసీ ఫాతిమా కాలేజు అసలు ఈ ఫాతిమా కాలేజ్ మొత్తానికి ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, బఫర్ జోన్లో లేదని చెప్పి హైకోర్టుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. చాలా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా ఉన్నా. హైకోర్టుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఓవైసీ ఫాతిమా కాలేజ్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఇక చూపిస్తా ఉన్నా. ఇది సకలం చెరువు, ఈ సకలం చెరువు మధ్యలో ఇది ఓవైసీ కాలేజ్ ఫాతిమా కాలేజ్ అని చెప్పి కంప్లీట్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంది ఈ కాలేజ్. కానీ ఈ కాలేజ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదని చెప్పి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు నిన్న హైకోర్టులో నివేదిక ఇచ్చారు. హైకోర్టు చెప్పే కార్యక్రమం చేసి హైకోర్టు నమ్మించే కార్యక్రమం చేశారు. తెలంగాణ సమాజానికి తెలియదా? ఇగో ఈ కాలేజు పక్కన ఇగో గ్రౌండ్ తయారు చేస్తున్నారు, చిన్నగా గ్రౌండ్ తయారు చేస్తున్నారు. అంటే ఈ గ్రౌండ్ కూడా ఖతం చేయడానికి రెడీ అవుతారు. ఇది కూడా చెరువుకు సంబంధించిన జాగా. ఈ జాగాను ఖతం చేయడానికి రెడీ అయ్యారు. ఇగో ఈ తర్వాత ఇక్కడ కూడా ఈ జాగాను ఖతం చేయడానికి రెడీ అయ్యారు. ఆ తర్వాత ఆల్రెడీగో ఇక్కడ ఈ జాగాను ఖతం కూడా చేశారు. ఇక్కడ ఈ జాగాను ఖతం చేశారు. ఈ చెరువును మొత్తం ఖతం చేయడానికి ఓవైసీ సిద్ధమైండు, ఓవైసీ తయారైపోయిండు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నారు? నేనేమంటా ఉన్నా, ఇప్పుడు పాత బస్తీ చార్మినార్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నది, పక్క రాష్ట్రంలో కాదు కదా, మనదే కదా, మన హైదరాబాద్లోనే ఉన్నది కదా, అంతా మనోళ్ళే కదా. ఇప్పుడు ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియానిటీ అని ఏముండదు కదా, అట్లా అంతా మనమే, అంతా మనం కలిసి ఉండాలి, బాయ్ మనం అంతా. మరి ఓవైసీకి అంత ఎందుకు భయపడుతురు? ఓవైసీ తప్పు చేస్తే ఖచ్చితంగా కాలేజీ నీలమట్టం చేయాల్సిందే, ఆ చెరువుకు సంబంధించిన జాగాని కాపాడాల్సిందే. కానీ అది చెరువులో లేదని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇజ్జత్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవం ఇది. ఇంత మంచిగా మ్యాప్ చూపిస్తుంటే బుద్ధి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి? గడ్డి తింటురా ప్రభుత్వం ఏమన్నా? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో లేదా? మరి ఆడున్నా సార్? అంటే ఈ చెరువు కాలేజీ అట్లుండగానే కాలేజ్ పక్కనే చెరువు పుట్టుకొచ్చిందా? ఎట్లా చెరువే కాలేజ్ వెనకాల పుట్టుకొచ్చిందా? లేకపోతే చెరువు ఏమన్నా ఈ కాలేజ్ ఏమన్నా నడుచుకుంటూ పోయిందా ఆ చెరువులకు? లేదు చెరువు ఏమన్నా లేదు నాకు ఫాతిమా కాలేజ్ వెనకాలనే ఉండాలి, నేను ఓవైసీ కాలేజ్ వెనకాలనే చెరువు ఉండాలి, అక్కడ మంచి వ్యూ కనబడాలని చెప్పి చెరువు ఏమన్నా నడుచుకుంటూ పోయిందా, పారుకుంటూ పోయిందా? అర్థమైంది. నాకు చాలా విచిత్రం అనిపించింది హైకోర్టుకు నిన్న అధికారులు చెప్పేసరికి. నిన్నట్టుండి ఈ వీడియో చేద్దామని ఓపిక పడుతూ ఇప్పుడు ఫైనల్గా చేసిన. ఇంకా తర్వాత సదరు భవనం ఎఫ్టీఎల్లో లేదని నివేదిక ఇవ్వడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి. ఇది చాలా క్లియర్గా ఉన్నటువంటి అంశం. ఇగో చెరువులను కాపాడుతామని చెప్పుకునే హైడ్రా ఈ విషయంలో ఏం చేసింది అని చెప్పి నిన్న న్యాయమూర్తి అడిగాడు. వాస్తవం కదా, హైడ్రా అధికారులు పొద్దుగాలైతే ఏం చెప్తారు? మొత్తం చెరువులను కాపాడుతున్నాం, చెరువు పక్కన ఉన్నటువంటి ఇల్లులను కూల్చేస్తున్నాం, 111 జీవో భూములను కాపాడుతున్నాం, అసైన్మెంట్ భూములను కాపాడుతున్నాం, భూదాన్ భూములను కాపాడుతున్నాం అని చెప్పి హైడ్రా అధికారులు చెప్తా ఉంటారు. మరి రంగనాథ్ మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ రంగనాథ్కి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ కనబడలేదా? సకలం చెరువులో ఉన్నటువంటి కాలేజు. ఈ రంగనాథ్ ఏం చేస్తాడు? పైన బాస్ అట్లుంటే ఈ రంగనాథ్ ఏం చేస్తాడు? నిన్న న్యాయమూర్తి ప్రభుత్వాన్ని అడిగిండు, హైడ్రాని కూడా అడిగిండు. మరి ఇప్పుడు హైడ్రా అన్ని విషయాలలో వాళ్ళు తలదూరుస్తారు కదా, హైడ్రా ఆదివారం రోజు కూడా పోయి ఇల్లులు కూల్చేస్తారు కదా, మరి సకలం చెరువు విషయంలో హైడ్రా అధికారులు ఏం చేసిరు అని చెప్పి అడిగిండు. హైడ్రా దగ్గర సమాధానం లేదు. ఇగో మ్యాప్ చూస్తుంటే ఆక్రమణ జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది కదా, గతంలో ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది అంటూ నిలదీత. గతంలో ఎఫ్టీఎల్లో ఉంది ఫాతిమా కాలేజ్ అని రంగనాథ్ కూడా ప్రెస్ మీట్లో చెప్పిండు. ఇప్పుడు ఎడ్యుకేషన్ కదా, ఇప్పుడు 10వ తరగతి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ టైంలో వాళ్ళని ఎల్లగొట్టలేము, కాలేజీని కూలగొట్టలేము, అంత ఇబ్బంది అవుతుంది. ఇది ఎడ్యుకేషన్ ఇయర్ కదా, వద్దు తీయండి, ఇది ఇయర్ ఎండింగ్ కదా అని చెప్పి మేము టైం ఇస్తున్నాం, ఆ తర్వాత మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి రంగనాథ్ చెప్పిండు. మరి ఇప్పుడు రంగనాథ్కి ఏమైంది? ఎండాకాలం అంతా ఖాళీగానే ఉన్నాడు కదా రంగనాథ్. వేరే ఇంటికాడ పోయి మొత్తం కూల్చేసిండు కదా, మొత్తం కథం చేసి పడేసిండు కదా. కాళ్ళు మొక్కినా, ఏళ్ళు మొక్కినా, గడం కింద చేవేటి వద్దని చెప్పినా కూడా ఇన్లే కదా సారు. నిజాయితీగా ఆపిస్తారు రంగనాథ్. మరి ఈ ఫాతిమా కాలేజ్ కాడ నీ నిజాయితీ ఏం పోయింది? ఎడపోయింది నీ నిజాయితీ? కాకెత్తుకుపోయిందా? రంగనాథ్ని అడుగుతున్నాం, మరి ఏమైంది మీ నిజాయితీ? ఫాతిమా కాలేజీ ఎఫ్టీఎల్ అప్పుడు ఎట్లుంటుండే ఇప్పుడు ఎట్లా లేదు అంటే కాలేజీని అమాంతం జేసీబీలతో లేపి పక్కనే ఏమన్నా పెట్టిరా? ఏంది అర్థమైంది? అదే వేరే స్కూళ్ళు కాలేజీలు కూల్చేస్తారు, ఫాతిమా కాలేజీ మాత్రం టచ్ కూడా చేయరు. టచ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా. రేవంత్ రెడ్డికి ఇప్పుడు 7 సీట్లు సపోర్టివ్గా ఉన్నాయి, రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారు వాళ్ళు. కొల్లుడు రాజకీయాలు వీళ్ళది అంతా ఒకటే బ్యాచ్, వీళ్ళంతా ఒకటే బ్యాచ్.
ఇంకా తర్వాత ప్రభుత్వం తమకు నచ్చిన కావాల్సిన వారి నిర్మాణాలను కూల్చడం లేదంటూ ప్రశ్నించిన న్యాయమూర్తి. వాస్తవం, రేవంత్ రెడ్డికి ఇష్టం ఉంటేనేమో ఇల్లు కూల్చేయడు, రేవంత్ రెడ్డికి నచ్చకపోతే ఇల్లు కూల్చేస్తాడు. రేవంత్ రెడ్డి వాళ్ళన్న తిరుపతి రెడ్డి అని ఉంటాడు, ఆయనది FTL బఫర్ జోన్లో ఉంటుంది ఆ ఇల్లు, అసలు దాన్ని టచ్ కూడా చేయలే అన్న. అదే రేవంత్ అన్న పేదవాళ్ళ ఇల్లును మొత్తం కథం చేసి పడేసిండు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంటుంది, నేను పోయి వచ్చిన, హిమాయత్ సాగర్ పక్కనే ఉంటుంది. సబితా ఇంద్రారెడ్డి కొడుకు పట్లోళ్ళ కార్తీక్ ఉన్నాడు కదా, ఆయనే ఫామ్ హౌస్ కూడా ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ నుండి చూస్తే కార్తీక్ ఫామ్ హౌస్ కనబడుతుంది. సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్ నేనే వీడియోలు చేసిన, సమాజానికి చూపించిన. హరీష్ రావు ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఫామ్ హౌస్ ఉంటుంది, పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంటుంది. ఇట్లా మాట్లాడకుండా పోతే కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫామ్ హౌస్ మస్తుగా ఉన్నాయి. వివేక్ వెంకటస్వామి ఫామ్ హౌస్ ఓపెన్గా చెరువులు ఉంటుంది. కూలగొట్టే దమ్ము లేదు హైడ్రాకు. చిగ్గులేని కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదవాళ్ళ ఇళ్ల పైన మీ ప్రతాపం. 50-60 లక్షల లోన్లు పెట్టు కట్టుకొని ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు ఇల్లులు కూల్చేస్తే ఎవరు కడతారు లోను? రేవంత్ రెడ్డి కడతాడా? కాంగ్రెస్ పార్టీ మంత్రులు కడతారా? ఎవరు కడతారు? ఇట్లాంటి కాలేజీలను కూల్చేసేటటువంటి సత్తా లేదు ప్రభుత్వానికి. ఏంది అర్థం ఏంది? న్యాయమూర్తి ప్రశ్నిస్తుండే, హైకోర్టు ప్రశ్నిస్తున్నారు, ఏం చేసిండు మీరని చెప్పి. మ్యాప్ చూస్తుంటే కనబడుతుంది FTLలో అని చెప్పి న్యాయమూర్తి చెప్పినారు. ఏమైనా బుద్ధి ఉన్నదా? ఇప్పుడు ప్రభుత్వానికి ఇజ్జత్ ఉన్నదా? ప్రభుత్వానికి ఏమన్నా ఇజ్జత్ మొత్తం పోయింది కదా ప్రభుత్వాన్ని. నాకైతే విచిత్రం అనిపించింది. మున్సిపల్ శాఖ HMDL నివేదిక ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం. వాళ్ళు ఎందుకు ఇస్తారు? మున్సిపల్ శాఖ ఎట్లయినా రిపోర్ట్ ఇయ్యరు. తర్వాత HMDA సంబంధించిన వాళ్ళు కూడా రిపోర్ట్ ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు అంటే దొరికిపోతారు. ఇప్పుడు మున్సిపల్ శాఖకు తెలియదా మొత్తం FTL బఫర్ జోన్లో ఉందని తెలుసు, HMDA కూడా తెలుసు FTL బఫర్ జోన్లో ఉందని. మాకు కూడా పరువు పోతుంది, మేము ఇచ్చుడు ఎందుకని వాళ్ళు సైలెన్స్ ఉన్నారేమో బహుశా. కానీ ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు మాత్రం టక్కులు ఇచ్చేసారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేతులు ఉంటాయి కదా, ఇరిగేషన్ రేవంత్ అనే చేతుల్ని, రెవెన్యూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి చేతుల్ని ఇచ్చిరు. కథం, అది FTLలో లేదని. అసలు ఎంత ఘోరంగా నమ్మిచ్చిర్రు అంటే, మరి ఏమైనా గంతలు కట్టుకుర్రా జనం? ఏమన్నా కండ్లకు గంతలు కట్టుకుర్రా? ఇక తెలవాలి, రేవంత్ రాకే తెలవాలి. అన్న ఎందుకన్నా ఇజ్జత్ తీసుకున్నా నాకు అర్థం కాకపోతే సప్పుడేకున్నా అయిపోవు కదా, వదిలేసినా అయిపోవు కదా, ఇదంతా పంచాయతీ ఎందుకు? సో ఇది జరిగినటువంటి అంశం. మరోవైపు OIC భవనాలపై విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను వెనక్కి తీసుకున్న న్యాయమూర్తి. ఆల్రెడీ వేరే సంబంధించినటువంటి కోర్టులో ఆ అంశం ఆల్రెడీ వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఈ స్టేటస్ కో అంటే కూల్చకుండా కొంత వాళ్ళకి స్టే విధించేటటువంటి కార్యక్రమం చేసిరు. OIC కాలేజీకి సంబంధించి ఆ స్టేని మళ్ళీ వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిన న్యాయమూర్తి. సో ఇప్పుడు మన హైడ్రా అధికారులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. కానీ FTL బఫర్ జోన్లో లేదట ఈ కాలేజ్. ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చెప్తున్నారు. మరి ఎంతవరకు పోతుంది ఏం కథ అనేది ముందు చూడాలి. కోర్టులో ఇప్పుడు ఆల్రెడీ సంబంధించిన కేసు నడుస్తూ ఉంది. హైకోర్టు చాలా క్లియర్గా ఉన్నారు. హైకోర్టు చెప్తున్నటువంటి మాట ఏంటంటే FTLలో ఉంది, మీరేమో కాదంటున్నారు, మాకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి హైకోర్టు అడిగేటటువంటి కార్యక్రమం చేస్తారు. మరి ప్రభుత్వం ఏం డీటెయిల్స్ ఇస్తారో ఏందో చూడాలి. మరి దీనికి ఏమన్నా ఇవి జాకీలు కట్టి మరి అక్కడికి వెళ్ళి లేపి అవతల ఏమన్నా పెడతారా ఈ కాలేజీని FTLలోకి వెళ్ళి, లేకపోతే ఈ మ్యాప్లోకి వెళ్ళి ఈ కాలేజీని మాయం చేస్తారా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చూద్దాం. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.